చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా సంబంధిత వ్యవహారాల్లో వచ్చే కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది రేవంత్ సర్కార్. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని చైర్మన్గా నియమించే హైడ్రా ట్రిబ్యునల్లో పలు రంగాలకు చెందిన నిపుణులను సభ్యులుగా నియమించేలా కసరత్తు చేస్తున్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ సిటీలో అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రాను రద్దు చేయాలి అంటూ హైకోర్టులో వరుస పిటిషన్స్ దాఖలవుతున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 99ని చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. దాంతో హైకోర్టులో హైడ్రాకు సంబంధించిన కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు హైడ్రా కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.